తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఏకీకృత సర్వీసు విధానం అమలవుతుందని, దీనివలన ఉద్యోగులకు ఎంతో వెసులుబాటు ఉంటుందని మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నమ్రత్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం ఏదైతే జరుగుతుందో దానిలో ఉద్యోగస్తులు అందరూ భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడినాక 4 రోజుల వేతనాన్ని అటు తుఫాను బాధితులకు కానివ్వండి, ఇటు రాజధాని నిర్మాణానికి కానివ్వండి ఇచ్చిన ఘనత మా ఉద్యోగస్తు సోదరులదే. నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నేడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. విభజన జరిపేటప్పుడు హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి హక్కులు సాధించుకోవాలని వారు కోరారు. మీరు కపట ప్రేమను వదిలేసేయండి. మోడీ దగ్గర ప్రత్యేక హోదా వెంటనే నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలుగా విడగొట్టేటప్పుడు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినా సరే మేము ఆ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయం. 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తాం. మేము ఈ మాట కట్టుబడి ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకుడు ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిప్పటికీ మరి 13 నెలలు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అయితే ఇదిగో పరిశీలిస్తాం, మా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మరి ఇప్పుడైతే అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సినటువంటి అన్ని రకాల నిధులు ఇస్తున్నాం అని చెప్పేసి నమ్మబలుకుతా ఉన్నారు. కార్పొరేషన్లో నూతనంగా విలీనమైన గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి అన్నారు. విలీనమయ్యి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఆదాయపరంగా ఆ గ్రామాల నుండి వస్తున్న నిధులను జమ చేసుకోవడం తప్ప అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదన్నారు. కార్పొరేషన్లో నూతనంగా విలీనమైన గ్రామాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు నేడు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి మాట్లాడారు. కార్పొరేషన్లో విలీనమైనటువంటి 10 గ్రామాలకు సంబంధించి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. గడిచిన 3 సంవత్సరాలుగా కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పుడు కూడా ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున 10 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ కూడా కలిసి ఈ రోజున మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఆళ్ల రవి దేవరాజ్ నాయకత్వంలో ఈ రోజున కమిషనర్ గారిని మేమందరం కూడా కలవడం జరిగింది. ఆదాయపరంగా చూసుకున్నప్పుడు గుంటూరు గ్రామాల నుంచి ఆ రోజున హడావుడిగా సుమారుగా 7 కోట్ల పైచిలుకు గ్రామాల్లో నిధులు జమ ఉన్నప్పుడు కూడా ఆ నిధుల్ని హడావుడిగా మున్సిపల్ కార్పొరేషన్లో జమ చేసుకున్నారు. ఆ రోజునైతే అనేక రకాలుగా రోడ్లు వేస్తున్నామని, డ్రైన్స్ కట్టిస్తున్నామని, అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ మినరల్ వాటర్ ఇస్తున్నామని రకరకాలుగా ప్రణాళికలు చేసి ఆ ప్రణాళికలన్నీ కూడా మా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. తయారు చేసిన ప్రణాళికలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న వర్క్ కూడా ఇవాళ కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున మేమందరం కూడా కమిషనర్ గారికి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఇవాళ అభివృద్ధికి నోచుకున్నటువంటి వైనాన్ని పూర్తిగా ఆయనకి మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో ఏకీభవించాడు. గ్రామాలకు సంబంధించి అభివృద్ధి జరగలేదని అంగీకరిస్తూనే తప్పనిసరిగా అభివృద్ధి చేద్దాము, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగే ప్రక్రియని తీసుకుందామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితులు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సజావుగా నగరంలో జేఈఈ పరీక్షలు 43 కేంద్రాల్లో 33,000 మంది విద్యార్థుల హాజరు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.